వాహనాల్లో తిరుమలకు వెళ్తున్నారా? ఇది గుర్తుంచుకోండి. ఈ రోజు నుంచి అలిపిరి టోల్ గేట్ నుంచి తిరుమలకు వెళ్లే వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి చేసింది. గతంలో ఫాస్ట్ ట్యాగ్ స్కానింగ్ ఉన్నా మాన్యువల్ గా టోల్ రుసుములు వసూలు చేస్తూ వస్తున్నారు. దీంతో వాహనాల తనిఖీలు ఆలస్యం కావటం, ట్రాఫిక్ జామ్ అవుతూ ఉండటంతో టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఫాస్ట్ ట్యాగ్ లేని వాహనాల కోసం ఐసీఐసీఐ బ్యాంక్ సహకారంతో అప్పటికప్పుడే అలిపిరిలో ఫాస్ట్ ట్యాగ్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో అలిపిరి టోల్ గేట్ లో నూతన నిర్ణయం అమలు తీరు ఎలా ఉంది? భక్తులు ఏమంటున్నారు? పూర్తి వివరాలు ఐ న్యూస్ కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. అలిపిరి టోల్ కేంద్రంలో ఈ రోజు నుంచి ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి చేసింది టీటీడీ. ఎందుకంటే ట్రాఫిక్ భారీగా స్తంభించిపోతుండటంతో నివారణ కోసం ఈ రోజు నుంచి ఈ కార్యక్రమం అమలు చేస్తున్నారు. గతం నుంచే ఫాస్ట్ ట్యాగ్ ఇక్కడ అమలవుతున్నప్పటికీ మాన్యువల్ పద్ధతిలో కూడా పంపిస్తూ వచ్చారు. అయితే ఈ రోజు నుంచి మాత్రం తప్పనిసరిగా ఫాస్ట్ ట్యాగ్ ఉన్న వాహనాలు మాత్రమే పైకి పంపేలా టీటీడీ నిర్ణయం తీసుకుంది. అలాగే భక్తుల సౌకర్యం కోసం ఇక్కడ ఆవరణలోనే ఐసీఐసీఐ బ్యాంక్ సహకారంతో కూడా ఫాస్ట్ ట్యాగ్ ఆ సిబ్బంది కూడా ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఇక అలిపిరి దగ్గర తాజా పరిస్థితి ఒకసారి పరిశీలిద్దాము. నిత్యం కూడా అలిపిరి టోల్ గేట్ నుంచి వేలాదిగా వాహనాలు తిరుమలకు చేరుకుంటూ ఉంటారు. అయితే వారాంతంలో రద్దీ భారీగా పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ ట్రాఫిక్ క్లియర్ అయ్యి పైకి వెళ్ళడానికే దాదాపు ఇక్కడే అరగంట నుంచి గంట పాటు వాహనాలు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం మనం విజువల్లో కూడా చూస్తున్నాము. వారాంతంతో పాటు వర్ష సెలవులు ఉండడంతో భారీగా భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. అలా వాహనాల్లో వచ్చే భక్తులు టోల్ గేట్ దగ్గర ఏ విధంగా ట్రాఫిక్ ఆగిపోయిందో మనం చూస్తూ ఉన్నాము. వందలాదిగా వేలాదిగా వాహనాలు ఇక్కడ బారులు తిరుగుతూ ఉంటాయి. అలిపిరి ఈ టోల్ గేట్ నుంచి గరుడ సర్కిల్ దాదాపు ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ మేర ప్రస్తుతం వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ తనిఖీ కేంద్రం దగ్గర ఈ వాహనాల నుంచి దిగి భక్తులు తనిఖీ చేసుకొని అనంతరం ఈ టోల్ గేట్ దాటుకొని పైకి వెళ్తుంటారు. అయితే ఫాస్ట్ ట్యాగ్ ఉంటే వాహనం వేగంగా పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే టోల్ గేట్ లేని ఈ ఫాస్ట్ ట్యాగ్ లేని వాహనాలకు మాన్యువల్ పద్ధతిలో వాటి నెంబర్ ప్లేటు సరి చూసుకొని ఇచ్చే దాంట్లో ఆలస్యం అవుతుంది. అసలే ఎక్కువ రద్దీ ఉండడం, దానికి తోటు ఈ ఫాస్ట్ ట్యాగ్ లేకపోవడంతో మరింత ఆలస్యం అవుతూ ఉండడాన్ని టీటీడీ గుర్తించడం జరిగింది. దీంతో ఆ ఇబ్బంది నివారించడానికి ఈ రోజు నుంచి తప్పనిసరిగా ఫాస్ట్ ట్యాగ్ ఉన్న వాహనాలను మాత్రమే పైకి అనుమతిస్తూ తాజాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం విజువల్లో చూస్తున్నాము. భారీగా వాహనాలు ప్రస్తుతం వారాంతం కావడంతో ఈ విధంగా రద్దీ పెరిగిపోయిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇక్కడ నుంచి క్లియర్ అవ్వటానికే దాదాపు గంట పాటు సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తోంది. మనం చూస్తే బారులు తీరిన వాహనాలు పొడవునా ఈ వెహికల్స్ ఏ విధంగా ఆగిపోయినాం అనేది కూడా విజువల్లో స్పష్టంగా చూస్తున్నాం. ఇది ఒక పెద్ద సమస్యగా మారటంతో దీని యొక్క పరిష్కారం కోసం కూడా టీటీడీ తాజాగా నిర్ణయం అమలు చేస్తోంది. అందులో భాగంగా ఈ రోజు నుంచి ప్రత్యేకంగా టీటీడీ అయితే ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతం నుంచే కూడా ఇక్కడ ఫాస్ట్ ట్యాగ్ అమలులో ఉన్నప్పటికీ కూడా మాన్యువల్ పద్ధతిలో కూడా భక్తులను పంపిస్తూ ఇంతకాలం వస్తూ ఉన్నారు. అయితే తాజాగా ఈ రోజు నుంచి మాత్రం కేవలం ఫాస్ట్ ట్యాగ్ ఉన్న వాహనాలను మాత్రమే కొండపైకి అనుమతిస్తున్నారు. మిగతా వాహనాలని వెనక్కు వెళ్ళిపోవాల్సిందిగా కూడా సూచిస్తున్నారు. అలా వెళ్ళిన వాళ్ళు ఇక్కడే ఏదైతే టీటీడీ ఏర్పాటు చేసిన ఫాస్ట్ ట్యాగ్ కేంద్రంలో కూడా వాళ్ళు ఫాస్ట్ ట్యాగ్ ఉంటేనే పైకి అనుమతిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే విధంగా నిత్యం తిరుమలలో వేలాదిగా లక్షలాదిగా ఈ వాహనాల ఏదైతే ట్రాఫిక్ సంబంధించి క్రమబద్ధీకరించడం, అలాగే ఆలస్యాన్ని నివారించడానికి టీటీడీ తాజాగా అమలు చేసింది. సాధారణంగా టీటీడీ దగ్గర టోల్ గేటు రుసుము కూడా సాధారణంగా నామమాత్రంగానే ఉంటుంది. ఇక్కడ వాహనాలకు ఘాట్ రోడ్లో వెళ్ళి వచ్చేదానికి సాధారణ కార్లకు 50 రూపాయలు, ఆ తర్వాత మినీ బస్సులకు 100 రూపాయలు, ఆ తర్వాత బస్సులు, లారీ లాంటి హెవీ వాహనాలకు 200 రూపాయలు వసూలు చేస్తూ ఉంటారు. అయితే ఫాస్ట్ ట్యాగ్ విధానంలోనైనా కూడా మాన్యువల్ విధానంగా కూడా సేమ్ రేట్లనే ఇప్పటిదాకా వర్తింపు చేస్తున్నారు. అయితే తాజాగా ఫాస్ట్ ట్యాగ్ మాత్రమే తీసుకుంటామని మాన్యువల్ పద్ధతిలో తీసుకునే అవకాశం ఉండదని భక్తులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని గత 4 రోజుల ముందే టీటీడీ ఒక ప్రకటన అధికారికంగా కూడా చేయడం జరిగింది. విజువల్లో చూస్తూ ఉన్నాము.
ఇక్కడ ఫాస్టాగ్ కేంద్రం తొలిసారిగా తిరుమలలోని ఈ టోల్ గేట్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. గతం నుంచే ఫాస్టాగ్ ఇక్కడ అనుమతించినప్పటికీ కూడా మాన్యువల్గా కూడా ఇస్తూ ఉండడంతో భక్తుల రద్దీ పెరగడం, ట్రాఫిక్ జామ్లు ఏర్పడటంతో ఈ రోజు నుంచి తప్పనిసరిగా ఫాస్టాగ్ ఉండాలన్న నిర్ణయం అయితే అమలు చేస్తున్నారు. దీంతో భక్తులు ఇబ్బంది పడకుండా, ఫాస్టాగ్ లేని భక్తులు మళ్ళీ వెనుక తిరిగి వెళ్ళిపోకుండా వాళ్ళ సౌకర్యార్థం కూడా ఈ ఏర్పాటు చేయడం జరిగింది. మనతో పాటు బ్యాంకు సిబ్బంది కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు భక్తులకు ఏ విధంగా ఇస్తున్నారు కూడా వారి మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి, ఎలా ఉంది? భక్తులు ఎంతమంది ఫాస్టాగ్ లేకుండా వస్తున్నారు? మీరు ఏ విధంగా వారికి సేవలు అందిస్తున్నారు? సార్ ఆల్మోస్ట్ ఇక్కడ క్రౌడ్ మార్నింగ్ నుంచి వీక్ డేస్ కాబట్టి బాగా క్రౌడ్ ఫుల్గానే ఉండదు. ఫస్ట్ థింగ్ ఏమంటే మోస్ట్ ఆల్రెడీ స్ప్రెడ్ అవుట్ చేశారు. ఫాస్టాగ్ మ్యాండేటరీ, వితౌట్ మ్యాండేటరీ లేకపోతే వెనక్కి ఇన్ కేస్ అలా వెనక్కి వస్తే వెళ్ళడం బెటర్ వేస్ట్ అని. సో మనం ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ తరఫు నుంచి మనకు ఫాస్టాగ్ అవన్నీ ప్రొవైడ్ చేస్తాం. ఈవెన్ ఏమైనా కంప్లైంట్స్ వచ్చినా కూడా, ఈవెన్ కొత్తది న్యూ వన్ కానీ రీప్లేస్మెంట్ కానీ రీఛార్జ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా మనం సార్ట్అవుట్ చేసి పంపిస్తున్నాం. ఫాస్టాగ్ తప్పనిసరి చేయటం వల్ల అలిపిరి దగ్గర టోల్ గేట్ దగ్గర ట్రాఫిక్ తగ్గే అవకాశం ఉంటుంది. త్వరగా ఏదైతే భక్తులు పైకి వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పి కూడా భక్తులు సానుకూలంగా తమ అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఈ రోజు నుంచి ఫాస్టాగ్ టోల్ గేట్ దగ్గర తప్పనిసరి చేసిన నేపథ్యంలో తిరుమల అలిపిరి టోల్ గేట్ దగ్గర తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజేష్తో వర్మ, ఐ న్యూస్, తిరుపతి.